ఏనన్నా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నా నవ్వు నాకు పూర్ణత్వం అని అంటున్నారు కదా! ఇంకొంచెం వివరంగా చెప్పండి మాత. హ్మ్. పూర్ణత్వం అంటే నీకేం అర్థమైంది? నిండుతనం. అవునా? పూర్ణత్వం అంటే ఏమిటి? నిండుతనం. నిండుతనం. ఇప్పుడు ఏమంటున్నారు? జీవా నీ నవ్వే నీకు పూర్ణత్వము అంటోంది పాట. అంటే ఏమిటి? మనం ఏమనుకుంటాం? పూర్ణత్వం, నిండుతనం మనిషికి ఎట్లా వస్తుంది? తను ఏవో బయట నుండి అన్ని పోగు చేసుకుంటే అప్పుడు తనకు నిండుతనం వస్తుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటోంది పాట? తన నవ్వే తనకు పూర్ణత్వం అట. ఆ నవ్వు యొక్క రూపం ఏమిటో చెప్తుంది పాట. నువ్వు ఎట్లా నిండు స్వరూపానివో, బయట నుండి ఇంకేం అవసరం లేని స్వరూపానివో అది చెప్తోంది ఈ పాట. పూర్ణత్వం అంటే నిండుతనం. ఆ పూర్ణత్వమే నీకు ఆకర్షణము, నీకు ఆలింగనము, ఆ నీ నవ్వు అని చెప్తున్నారు. అదే అది నీవే, అది నీవే, నీవే అంటోంది పాట. అర్థమైందా? నీ నవ్వు పూర్ణత్వము, ఆకర్షణము, ఆలింగనం అని ఇన్ని పదములు, 4 పదములతో నీ నిండుతనాన్ని చెప్తుంది పాట. అర్థం చేసుకుందామా?
ఇతరం పోలనిది, చెలించనిది, స్థిరమైనది పూర్ణత్వం. ఆ పూర్ణత్వం నీదే అంటోంది పాట. అంటే అర్థం చేసుకుందాం. ఇతరము పోలనిదంటే ఎట్లాగూ లోకంలో అందరికీ దేని వల్లనో ఆనందం వస్తుంది, అప్పుడు నవ్వుతాడు కాసేపు. అంతేనా? నీకు ఇష్టమైన పని చేస్తున్నావు అనుకో, నీకు ఆనందంగా ఉంటుంది. నీకు ఇష్టమైన సినిమాకి వెళితే కాసేపు ఆనందంగా ఉండి నవ్వుతావు. సినిమా అయిపోతే మళ్ళీ నార్మల్. నవ్వుపోయింది. అట్లాంటిది కాదు నీ పూర్ణమైన నవ్వు. ఎట్లాంటిది అది? ఇతరంతో పోలిక లేదు దానికి, ఇతరంతో అవసరం లేదు. నీలో నువ్వే ఆనందంగా ఉండటానికి వేరే ఏ అవసరం లేనిది, ఇతరం పోలనిది. ఇప్పుడు సినిమా వల్ల నవ్వు వచ్చిందనుకో, అప్పుడు ఎట్లా ఉంటుంది? సినిమా బాగాలేకపోతే నవ్వు చెలించిపోయింది, స్థిరంగా లేదు. సినిమా బాగుంటే కాసేపు ఉంది, తర్వాత పోయింది. అంతేనా? అట్లాగే అదేమో బయట నుండి వచ్చేది. ఇప్పుడు నీలో నీకు ఆనందం ఎట్లా ఉంది? ఇతరంతో పోలిక లేదు. నీలో నీకు ఆనందానికి స్థిరత్వం ఉంది కానీ చంచలత్వం లేదు. అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండదని లేదు. బయట దాని వల్ల వస్తే పోతుంది, నీలో నీకుంటే ఉంటుంది. అదే నీ పూర్ణత్వం, అదే నీకు నవ్వు. అందుకే మనిషి నవ్వుతాడు. ఆ పూర్ణత్వము చెలించదు. సృష్టిలో ఏ ప్రాణి అట్లా మనిషిలాగా నవ్వలేదు. చూసావా? గమనించావా ఎప్పుడైనా? ఏ ప్రాణైనా నవ్వుతుందా? లేదు. ఎందుకు నవ్వలేదు? దానికి ఆనందం ఉన్నా కూడా భావంలో దాన్ని వ్యక్తం చేయలేదు. ఒక్క మనిషి మాత్రమే నవ్వగలడు. ఎందుకు నవ్వగలడు? నేనున్నాననే పూర్ణత్వపు గుర్తింపు, ఆ నిండుతనం మనిషి మాత్రమే గుర్తించగలడు. కనుకనే మనిషి నవ్వగలడు. మనం ఏం చేస్తున్నాం? ఆ నవ్వుని వేరే వాటితో వచ్చిన ఆనందంగా పోల్చుకొని ఇకిలిస్తున్నాం, వెకిలి నవ్వు నవ్వుతున్నాం. అదేమవుతుంది? కాసేపటి పోయింది. తనలో తనకున్న నవ్వు మాత్రం ఆ పూర్ణత్వం చలించదు. అందుకే అది ఇతరము పోలము, చలించనిది, స్థిరమైనది. అది నీకు స్థిరంగా ఉంటుంది, నిన్ను స్థిరంగా ఉంచుతుంది. నువ్వు చలించకుండా బయట తిరగటానికి నీ పూర్ణత్వమే నీకు నవ్వుగా వ్యక్తం అవుతుంది. అర్థమైందా? ఇతరము పోలనిది, చలించనిది, స్థిరమైనది, స్థిరమైనది పూర్ణత్వము, స్థిరమైనది నీ పూర్ణత్వము. స్మృతిలో స్ఫురణలో కృషిలీలగా జ్ఞానమథనము ఆకర్షణము అంటున్నారు. స్మృతి అంటే ఏమిటి? నీకు నీలో నీకే నేనున్నానని తెలుస్తోందా? తెలుస్తోందా లేదా? తెలుస్తాం. ఇక్కడ ఖాళీగా ఉన్నప్పుడు తెలుస్తోంది, పనులు చేస్తున్నప్పుడు తెలుస్తుంది, బయట తిరుగుతున్నప్పుడు తెలుస్తుంది, పడుకున్నప్పుడు తెలుస్తుంది. తెలుస్తుందా లేదా? నేనున్నాను. అది నీకు స్మృతి. ఆ స్మృతి నీకు బయటికి వ్యక్తమై తెలియటం ఏదుందో అది స్ఫురణ. నీకు స్ఫురించిందంటారా? స్ఫురించటం అంటే తెలుసా? స్ఫురించటం అంటే ఇప్పుడే నాకు ఐడియా వచ్చిందని అంటారే ఎప్పుడు మీరు? అట్లా స్ఫురించటం అంటే నీ తెలివిలోకి రావటం. ఆ లోపల నేనున్నాను అన్న స్మృతి స్వరూపము నీ స్మృతిలోకి రావటం స్ఫురణ అంట. స్ఫురణ అంటే నీ తెలివిలోకి రావటం. ఆ స్మృతి యొక్క రూపము స్ఫురణలోకి వచ్చి స్మృతిలో స్ఫురణలో కృషిలీల. కృషిలీల అంటే, కృషి అంటే మనం చేసే ప్రయత్నం. అంతేనా? ఇప్పుడు నీ స్మృతి నీ స్ఫురణకు వచ్చింది. ఆ స్ఫురణలో నువ్వు ఒక ఆలోచన చేస్తున్నావు, అవునా? ఇప్పుడు ఆలోచన ఎక్కడొస్తోంది? స్మృతి, స్ఫురణ. స్మృతి ఉంది, నీకు స్ఫురణకు వచ్చింది. ఆ స్ఫురణలో నువ్వు ఆలోచన చేస్తున్నావు. ఇది నువ్వు చేసే కృషి. కృషి లీల అంటే బయట మనం తిరగటానికి ఎన్ని ఆలోచిస్తుంటామో ఇవన్నీ ఎక్కడ చేస్తున్నావు ఇప్పుడు? స్ఫురణలో, స్మృతి యొక్క స్ఫురణలో కృషి చేస్తున్నాం. ఆ కృషి లీలయే జ్ఞానమథనము అంటోంది. జ్ఞానమథనం అంటే ఏమిటి? నీలో నువ్వే చిలుక్కోవటం, నీ ఎరుకను. అంటే ఇదంతా నీకు తెలియటం ఉంది, చూసావా? నేనున్నానని తెలుస్తోంది, నీకు స్ఫురిస్తోంది. ఆ స్ఫురణలో నువ్వు ఒక కృషి చేసి ప్రయత్నం చేస్తున్నావు. దాన్ని నువ్వు చిలికినట్టు. చిలుకటం అంటే ఎట్లా ఉంటుంది చెప్పు? మజ్జిగ చిలుకుతారా? మజ్జిగ చిలికితే ఏమొస్తుంది? వెన్న వస్తుంది. అట్లాగే
నువ్వు చిలికినప్పుడు నీ స్మృతిని స్ఫురణను చిలికినప్పుడు దాన్ని జ్ఞానమథనము అంటుంది. అదే నీకు ఆకర్షణ. ఆకర్షణ అంటే బయట అట్రాక్షన్ కాదు. అట్రాక్షన్ అన్నావనుకో, ఒక వస్తువు చూసి అది నిన్ను ఆకర్షించింది అంటున్నావు. అది ఆకర్షించిందంటే అదే నిన్ను పిలిచిందా? నీ కృషి దాని మీద చేసావా కావాలని? నా కృషి దాని మీద చేశాను. అది నిన్ను పిలిచిందా? నువ్వే వెళ్ళావా? వేరే వెళ్ళాను. నువ్వే వెళ్ళావంటే నీ స్మృతిలో అది కెలికింది దానితో పోల్చి. కానీ దాని గురించి నువ్వు వదిలేసి నా స్మృతిలో అది చిలకటంగా తీసుకుంటే దాన్ని జ్ఞానమథనం అంటారు. బయటిది నన్ను పిలిచింది అన్నావు అనుకో, అది కెలకటం. కెలకటం అంటే తెలుస్తుందా నీకు? డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు ఒక సరస్సు ఉందనుకో, ఒక చెరువు ఉంది, నీళ్లు ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి. ఇప్పుడు మనం రాయేస్తే ఏమవుతుంది? మొత్తం డిస్టర్బ్ కెలకటం అంటారు దాన్ని. అంటే అలలు వచ్చి దాన్ని చెదరగొడుతుంది, అది కెలకటం. ఇప్పుడు మజ్జిగ చిలికినప్పుడు దాన్ని పిచ్చి పిచ్చిగా చిలుకుతామా, ఒక క్రమంలో చిలుకుతామా? ఒక క్రమంలో. వెన్న రావాలంటే వెన్నంతా ఏం చేస్తుంది? మధ్యలో కవ్వం వైపుకి వచ్చేసి అక్కడ పోగవుతుంది, అవునా? పిచ్చి పిచ్చిగా చిలికావనుకో, క్రమం లేకుండా చిలికితే ఏమవుతుంది? అంత చిందర వందర అయిపోతుంది, చెదిరిపోతుంది వెన్న. అది ముద్దగా రావాలంటే ఏం చేస్తాం? క్రమంగా చిలుకుతాం. అట్లాగే దీన్ని మథనం అంటాం. మథనం అంటే అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు నీ స్మృతిలో స్ఫురణలో మథనం చేయటాన్నే జ్ఞానమథనము అంటుంది. ఈ జ్ఞానమథనమే నీకు పూర్ణం. అదే నీలో నీవు నవ్వుకుంటున్నావే, ఆ నవ్వు రూపంలో వ్యక్తం అవుతుంది. మనిషి తనలో తాను జ్ఞానమథనం చేస్తుంటాడు. బయటికి కావాలని అడుగుతున్నాడని మనం ఊహించుకుంటాం అట్లాగే. కానీ అవి అడగటం లేదు, తనలో తన స్మృతిని చిలుక్కుంటున్నాడు, స్ఫురణ రూపంలో వెలుగుగా తీసుకుంటున్నాడు. దాంట్లో అన్నిటినీ ఆలోచిస్తున్నాడు. ఆలోచించి మళ్ళీ ఆ స్మృతినే లోపలికి తీసుకు. ఇది జ్ఞానమథనము. ఇది నీకు పూర్ణత్వం. అదే నీ నవ్వు నీకు పూర్ణత్వం. స్మృతిలో స్ఫురణలో కృషిలీలగా జ్ఞానమథనము జ్ఞానమథనము ఆకర్షణము జ్ఞానమథనము నీ ఆకర్షణము. ఇప్పుడు స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు ప్రవర్తన చిహ్నము ఆలింగనము అంటున్నారు. ఆలింగనం అంటే మనం ఏమనుకుంటాం? వాటేసుకోవడం అనుకుంటాం, అంతేనా? తల్లి కొడుకును వాటేసుకుంటే ఆలింగనం అంటారు, అంతేనా? కానీ ఆలింగనం అంటే పదం అది చెప్పటం లేదు. స్మృతిలో స్ఫురణలో. ఇప్పుడు నీకు రెండు అర్థమైనాయా? స్మృతి అంటే నేనున్నాను అని తెలుస్తాం. చెప్పు, స్మృతి అంటే నేనున్నాను అని తెలుస్తాను. అది నీకు వెలుగుగా స్ఫురణకు వచ్చింది అంటే నీకు తెలిసేటట్లుగా వచ్చింది. స్ఫురణ అంటే తెలిసేటట్లు వచ్చింది. ఇప్పుడు అక్కడ ఒక ప్రవర్తనకు గుర్తుగా చిహ్నము అంటారు దాన్ని. చిహ్నం అంటే ఏమిటి? ఒక ప్రవర్తనకు గుర్తు. చిహ్నం అంటే గుర్తు. ఇప్పుడు ప్రవర్తనకు చిహ్నం అంటోంది. అంటే నువ్వు స్మృతిలో ఆ వెలుగులో ఏదైనా ప్రవర్తనకు ఒక గుర్తును తీసుకుని అప్పుడు స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు ప్రవర్తన చిహ్నంగా తీసుకొని అప్పుడు ఏం చేస్తావు? జ్ఞానమథనం. ఇది నీకు ఆలింగనం అంటే స్మృతిలో చిహ్నం. అర్థమైందా? అంటే ఒక గుర్తుగా తీసుకుంటావు. ఈ గుర్తుతో నువ్వు బయట తిరుగుతావు. ఇట్లా చేస్తాను అని ఒక ఐడియా వస్తుందంటారే మీరు. ఆ ఐడియా రావటం అంటే బయటి దాని గురించి ఐడియా రాదు. నీ స్మృతి యొక్క తెలివే నీకు ఐడియాగా నువ్వు మాట్లాడుతున్నావు. ఐడియా అంటే బయటిది కాదు, అట్లా వ్యక్తం చేస్తున్నావు నువ్వు. అంటే ఏదైనా ఒక భావం స్ఫురించినప్పుడు ఈ రకంగా నేను వ్యక్తం చేస్తాను అనుకుంటావు, అవునా? అది దాన్ని ఐడియా అంటున్నావు. ఆ ఐడియా అనేది బయటి దాని గురించి వచ్చిన భావం కాదు, నీ స్మృతిలో ఒక గుర్తుగా తీసుకుంటున్నావు దాన్ని. ఆ గుర్తుగా తీసుకొని బయటికి ఇట్లా వ్యక్తం చేస్తావు. దాన్నే స్మృతిలో చిహ్నము అంటుంది. ఆ పదమే ఆలింగనం. బయట దాని గురించి వచ్చిన ఒక ఆలోచనను తను ఏం చేస్తాడు?
తన స్మృతినే ఒక గుర్తుగా తీసుకుని దాన్ని గుర్తుగా పెట్టుకొని బయటికి వ్యక్తం చేస్తాడు, ఎక్స్ప్రెస్ చేస్తాడంట. ఇది ఆలింగనం అన్న పదం. అంటే స్మృతిలో చిహ్నం. లింగం అంటే చిహ్నం అని అర్థం, గుర్తు అని అర్థం. అది స్మృతి యొక్క గుర్తే గాని బయట దానిది కాదు. ఇప్పుడు ఏమిటి ఆలింగనం అంటే వాటేసుకోవడం కాదు, ఏమిటి గుర్తు, స్మృతిలో గుర్తు. అది నీకు ఆలింగనం. ఆ ఆలింగనమే నీకు పూర్ణత్వం. ఆ ఆలింగనమే నీ నవ్వు రూపంలో వ్యక్తమవుతుంది. స్మృతిలో స్ఫురణలో ప్రవర్తనకు ప్రవర్తన చిహ్నము. ప్రవర్తన చిహ్నము ఆలింగనము. ప్రవర్తన చిహ్నము నీకు ఆలింగనము. ఇప్పుడు ఎన్ని పదాలు చెప్పారు? నీ నవ్వు నీకు పూర్ణత్వము. ఆ పూర్ణత్వం ఏమిటి? స్మృతిలో కృషి అంటే ఆకర్షణము, స్మృతిలో గుర్తు అంటే ఆలింగనము. ఇది అంతా కలిపి నీకు నిండుతనం, పూర్ణత్వం. అది ఎవరు? అది నీవే, అది నీవే, అది నీవే అంటోంది పాట. అంటే నీవే అని పాట అంటే నువ్వేమంటావు? అది నేనే, అది నేనే, అది నేనే. అది నేనే, అది నేనని నీకు తెలుస్తోంది. పాట ఎవరో చెప్తున్నారు గనుక నీవే అంటోంది. ఇప్పుడు నీకెట్లా అర్థమవుతోంది? అది నేనే అనిపిస్తుంది. అది నేనే అని తెలియటమే నీ స్మృతిలో కృషి. అది నేనే అని తెలియటమే నీ స్మృతిలో గుర్తు అంటే ఆకర్షణము, ఆలింగనం. అర్థమైందా? అదే నీ నవ్వు. అందుకే నీలో నీవు నవ్వుకుంటావు. నీ నవ్వుకు అర్థం అది, బయట దాని వల్ల వచ్చినది కాదు. ఏదో ఒకసారి నవ్వు. నీలో నీ పూర్ణత్వము జీవనీ ఆకర్షణము. నీలో నీ పూర్ణత్వము జీవనీ ఆకర్షణము నీకు ఆలింగనము. అది నీవే, అది నీవే, 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 నీవే.